వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధిక. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడైతే ఇక పండగ వచ్చింది, పిల్లల హాలిడేస్లు వచ్చినాయని కైట్ అయితే ఎగరేయడానికి ప్రిపేర్ అవుతున్నాం. మై సన్, మై డాడ్, మై హీరో అయితే ఇప్పుడైతే ప్రిపేర్ అవుతుండు. ఇప్పుడు మేము బిల్డింగ్ పైనకి వెళ్ళి కైట్ ఎగరేసుకుంటాం, మీకు వీడియో చూపిస్తాం. ఇక మా అమ్మాయిని రమ్మంటే ఆమె ఎప్పుడు రాసుకునేది అనమాట. ఇప్పుడే దోశ అయితే తిన్నాం, వంట అయిపోయింది, లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఆ వీడియో ఏమంటుండంటే, మమ్మీ దా కైట్ ఎగరేద్దాం, ఎప్పుడు నువ్వు ఇంకా మాతో టైం స్పెండ్ చేయవు, ఎప్పుడు పని అంటావు, ఇంకా షాప్ చూసుకుంటావు, ఇదే పని, మీకు ఇంకొక పని లేదా రా మమ్మీ అంటుండు. అందుకే నేనైతే ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక వాళ్ళ కోసం అయితే టైం అంతా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. హాలిడేస్లో ఏం పని చేయ అట్లా అని చెప్పి వంట అయితే నేనే చేయలే, వీళ్ళు ఏం చెయ్యరు కదా. ఎట్లుంది ఫ్రెండ్స్, బాగుందా? కైట్ అయితే ఎగరేస్తాం. హాలిడేస్ వచ్చిందే ఎంజాయ్ చేయడానికి కదా వీళ్ళకు. మనకైతే ఇక హాలిడేస్లో ఏమున్నాయి, హౌస్ వైఫ్లకు ఏముంటుంది అంటే ఇక హౌస్లో ఉండి తోమడే, అదే పని అనమాట. ఎట్లున్నారు, బాగున్నారా? చూపిస్తాం మీకు. ఇక నా మై సన్, మై డాడ్, మై హీరో అయితే చెరకకైతే మొత్తం అంతా చుట్టేస్తుండు. నాకైతే చేతులు కట్ అయితే అని నేనైతే చుట్టట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చేతులు తెగినాయి అనుకో ఎవరు ఉంటాయి సార్ చెప్పరు, నేనే కదా చేయాలి. అందుకని చెప్పి వాళ్ళంటే సైలెంట్గా ఉంటారు. ఇక మా అమ్మాయిని రాబెట్ట, పండగ వచ్చింది కదా, ఎప్పుడు చదువుకునేడన్నా అట్లాంటి టైంలో, హాలిడేస్ టైంలో ఎంజాయ్ చేయాలి అని చెప్తున్నా. కానీ ఆమె రావట్లేదు ఫ్రెండ్స్. ఇక మై సన్ నేనైతే పైకి వెళ్తాం. వాళ్ళ డాడీ ఈమైతే ఎక్కడికి రారనమాట. మై సన్, మై డాడ్, మై హీరో, మేమిద్దరమే ఉంటాం దేంట్లో అయినా. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. మాంజ చుడుతుండు. సరే హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్ అంటా, మంచిగా చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మై మామ్, మై ఇంకేమంటావు, మై మదర్. అబ్బా ఆమె మై డాటర్, ఇడు మై సన్. ఈడు అంటున్నావు కదా, అంటున్నారు లే జోకులు అట్లా అంట. మై సన్ అంటే నాకు ఇష్టం అనమాట, అందుకే మై డాటర్ అంటే కూడా ఇష్టము. కానీ ఈమె ఏంటంటే ఇట్లా రాసుకుంటుంటుంది అనమాట, చదువుల తల్లి. సరస్వతి పుట్టింది మాకు. సరస్వతి అనుకోకుర్రి, తన పేరు మయూరి, ఈయన పేరు సాయి చరణ్. ఎందుకంటే నేను పైన కనిపిస్తుంది కదా సాయిబాబా భక్తురాలు అనమాట. మీరైతే వేరే మాంజలు అయితే తీసుకోవద్దు, ఎందుకంటే చైనా మాంజలు అయితే తీసుకోవద్దు. నార్మల్ మాంజాతోనే కైట్ ఎగరేసుకోండి ఫ్రెండ్స్. మన సంతోషం కోసం ఒక ప్రాణాలు అయితే తీయొద్దు ప్లీజ్. మీరైతే చైనా మాంజలు వాడొద్దు. మాంజా దొరుకుతుంది గైస్, ఇది అదే నార్మల్ మాంజా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకనంటే అవి చైనా మాంజా వాడారనుకో, చిన్న చిన్న పావురాలకి, పక్షులకి, ఇంకా మన గొంతులు కూడా కట్ అయిపోతున్నాయి బైక్ పైన, స్కూటీ పైన వెళ్ళే వాళ్ళకు. అట్లా అంటే మన వల్ల ఒకరికి ఇబ్బంది పెట్టొద్దు ఫ్రెండ్స్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి, ఓకేనా? నేనైతే మా బాబు కైట్ ఎగరడానికి మమ్మీ పైనకి రా అంటే వెళ్తున్నా. ఇంట్లోనే ఉంటావా డైలీ అని అంటే, అమ్మ దమ్ వస్తుంది ఫ్రెండ్స్. చూపిస్తాం మీకు ఇప్పుడు. మా బాబు అయితే కైట్ ఎగరేస్తుండే. ఇప్పుడు బిల్డింగ్ పైకి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్, నేను అందరం వాళ్ళు కైట్ ఎగరేస్తున్నారు. నాకైతే రాదు కానీ మమ్మీ ఇంట్లోనే ఉంటావా చూదుదా, నువ్వు కూడా కైట్ ఎగరే మమ్మీ డైలీ ఇక ఇంట్లోనే ఉంటావా అంటే వచ్చినాం. కైట్ అయితే ఎగురుతుంది, ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, ఎండ కొడుతుంది. ఇక ఎగరేస్తున్నారు అనమాట వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, మా బాబు అందరూ. చూడండి ఎట్లుంది, బాగుందా? ఇక సంక్రాంతి పండుగ వస్తే పిల్లలకి అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఇన్న చోట అభిరాల్ అనమాట. అభిరాల్ హాయ్ బోల్. సిగ్గు పడుతుంది ఆయన. అభిరాల్ హాయ్ బోలో, नहीं बोलते बोलो అభిరాల్, బోలో एक बार. నీకు అయితే ఎగురుతలేదా అభిరాల్? నేను ఎగిరేయాలా? అరే నీకు రాదు నాకు రాదు, దోనకుండా అయ్యాత. ओ टायरो फिर इसको बांध दे और उसको बाहर, उसको बगल में छोड़ दे. देखिए वो मान जाए ना सारा. इधर आ उसको निकाल, बगल में रख. उसको छोड़ दे, उसको बांध के चल जाएंगे. साइड कर.